లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనము అందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనము. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరూ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన కృప కలిగిన దేవ, మా జీవితాల్లో మా బ్రతుకుల్లో మరొక శ్రేష్టమైన దినాన్ని, మరొక నూతనమైన క్రిస్మస్ రోజుని మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు వందనాలు. ఈ యొక్క క్రిస్మస్ దినాన మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిగా మమ్మల్ని చేయండి. తీసుకురావాల్సిన నీ బిడ్డలను త్వరపట్టి తీసుకురండి ప్రభా. మరి వాక్యము ప్రారంభించబోతుండగా మీ ఆత్మతో నింపండి. మీ ఆత్మతో మాత్రమే మాతో మాట్లాడండి దేవా. మా హృదయాన్ని కదిలించండి. మీరే మాకు సహాయం చేయమని కోరుకుంటూ కనపడే అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తూ ప్రభా, ఈ మందిరాన్ని అంతటిని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ, నన్ను కూడా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో ప్రార్థించి మీకు తెలుకున్నాం తండ్రి, ఆమేన్. చూడండి దేవుని పిల్లారా, ఈ లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనము ఏముందంటే, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరూ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. చూడండి, ప్రభు అయిన క్రీస్తు అనే మాటకు కనబడుతుంది. క్రీస్తు అనగా కింద మన ఫుట్నోతులో ఒక మాట ఉంది. అక్కడ అభిషేక్తుడు, మన ప్రభు అభిషేక్తుడు, ప్రభు అయిన క్రీస్తు. ఈయన అనేకమైనటువంటి విషయాలలో క్రీస్తుగా మనకున్నాడు. మనం ఇంకా తొట్టులో పరుండబెట్టిన శిశువులాగా ప్రభు కనపడకూడదు. శిశువు పుట్టి పెరిగి 33.5 సంవత్సరాలు భూమి మీద ఉండి ఆయన పని తండ్రి చిత్తాన్ని నెరవేర్తించి తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? నీ కొరకు నా కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి. అయితే ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకుపోయే ముందు ఈ లోకంలో ఒక కవి అన్నాడు. ఒక కవి లోకాన్ని గురించి ఇలా అన్నాడు. ఆ కవి గుడిజాన అప్పారావు గారు అని నాకు కొంచెం తెలుసు, అయినా కాదో తెలియదు. ఒకవేళ ఈ లోకం నవ్వితే, నేను నవ్వితే, గుడిజాడ అప్పారావు కవి అన్నాడు, నేను నవ్వితే లోకం నవ్విద్దంట, నేను ఏడిస్తే లోకం ఏడ్చిద్దంట, నేను పుడితే లోకం పుట్టిందంట. ఇది ఒక సినిమా పాటలా కూడా చెప్పారంట కొంతమంది. కానీ ఇది ఒక కవి ఇలా చెప్పాడు. నేను ఏడ్చాను అనుకోండి, లోకం ఏడ్చింది. నేను పుడితే లోకం పుట్టింది, నేను ఏడిస్తే లోకం ఏడ్చిందంట. ఇలాంటి లోకంలో అనేక తారతమ్యాలతో కవులు మాట్లాడుతూ వచ్చారు. కానీ కొంతమంది బైబిల్లో పుట్టడం వల్ల ఏం జరిగింది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యేసుప్రభువు వారు ఈ లోకంలో పుడితే ఏం జరిగింది తెలుసా? లోక రక్షకుడుగా పుట్టాడు ఈయన. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారు. ఆ భక్తుల పేర్లు చెప్తాను మీకు నేను. నోహు పుట్టాడు ఈ లోకంలో. నోహు పుట్టాడు సుమారు ఒక 5,000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో ఒక వ్యక్తి పుట్టాడు. ఆ వ్యక్తి పేరు, బైబిల్లో ఉన్న వ్యక్తి పేరు నోహు. ఈ నోహు పుట్టినప్పుడు ఏం జరిగింది తెలుసా?
భూలోకములో నెమ్మది వచ్చింది. గుర్తుపెట్టుకోండి, భూలోకములో నెమ్మది వచ్చింది. నోహు పుట్టినప్పుడు భూలోకములో నెమ్మది వచ్చింది. తర్వాత సొలొమోను పుట్టాడు. సొలొమోను ఈ లోకంలో పుట్టాడు. సొలొమోను ఈ లోకంలో పుట్టినప్పుడు ఏమొచ్చింది తెలుసా? సమాధానం వచ్చింది. సొలొమోను ఈ లోకంలో పుట్టినప్పుడు లోకానికి సమాధానం వచ్చింది. దావీదు పుట్టాడు. దావీదు పుట్టినప్పుడు లోకంలో బలాన్ని చూపించాడు. దేవుని యొక్క బలాన్ని చూపించాడు. దావీదు పుట్టడం వల్ల క్రైస్తవ బిడ్డలు ఎంత బలము కలిగి జీవిస్తారా అని లోకానికి చూపించాడు. యోహాను పుట్టాడు. కొత్త నిబంధన గ్రంథంలో యోహాను పుట్టాడు. ప్రజలందరూ అతను పుట్టడం వలన సంతోషం వచ్చింది. యోహాను పుట్టడం వల్ల ఆ రోజుల్లో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషించారు. తర్వాత పౌలు గారు పుట్టాడు. పౌలు గారి యొక్క జీవితం ద్వారా ఏం కనపడింది తెలుసా? దీనత్వం కనపడింది. యోహాను చివరిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో పుట్టాడు. పుట్టినప్పుడు లోకానికి రక్షణ వచ్చింది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. దీంట్లో ఒక ప్రశ్న వేస్తాను నేను, సెల్ఫ్ అప్లికేషన్ చేసుకోవడానికి. ఫస్ట్ నోహుని చూపించా. బైబిల్లో నోహు పుట్టినప్పుడు పీస్ అనేది లోకానికి వచ్చింది. సమాధానం వచ్చింది. నెమ్మది వచ్చింది. నోహు పుట్టినప్పుడు. సొలొమోను పుట్టాడు. సమాధానం వచ్చింది లోకంలో. దావీదు పుట్టాడు. దేవుని యొక్క బలాన్ని ఫిలిష్తీయులకు చూపించాడు. గొలియాతుని ఒక రాయితో కొడితే పడిపోయాడు. దేవుని యొక్క బలాన్ని లోకానికి చూపించాడు. ఎవరు పుడితే? దావీదు పుట్టినప్పుడు. తర్వాత యోహాను పుట్టాడు. కొత్త నిబంధన గ్రంథంలో యోహాను పుట్టాడు. 6 దినాల్లో ప్రజలందరూ సంతోషించారు యోహాను పుట్టడం వల్ల. తర్వాత పౌలు పుట్టాడు. సౌలుగా ముందు పుట్టాడు, తర్వాత మారాడు, పౌలుగా మారాడు. ఆ మారిన వ్యక్తి ఎలా ప్రజలకి తీసుకొచ్చాయంటే తన జీవితం ద్వారా దీనత్వాన్ని చూపించాడు. తర్వాత చివరిగా యేసుప్రభువు వారి లోకానికి పుట్టాడు. ప్రజలందరినీ రక్షించడానికి పుట్టాడు. మై క్వశ్చన్ ఈజ్ వై యు ఆర్ బోర్న్ ఇన్ ద ఎర్త్? ఎందుకు నువ్వు పుట్టావు? నీ వల్ల ఉపయోగం ఏంటి? ఆర్ అండర్స్టాండ్ మై క్వశ్చన్? క్రిస్మస్ దినాల్లో దేవుడిని అడుగుతున్నాడేమో. దేవుడిని ఎప్పుడైనా అడిగావా? దేవా, నన్ను ఎందుకు నువ్వు పుట్టించావు? వాట్ ఈజ్ మై యూజ్ ఇన్ మై ఫ్యామిలీ? వాట్ ఈజ్ మై యూజ్ ఇన్ మై చర్చ్? వాట్ ఈజ్ మై యూజ్ ఇన్ మై సొసైటీ? వై ఐ ఆమ్ బోర్న్ ఇన్ ద ఎర్త్? నేను ఎందుకు పుట్టాను ఈ లోకంలో? యు ఆర్ స్పాయిల్డ్ ఇన్ అవర్ లైఫ్, యు ఆర్ స్పాయిల్డ్ ఇన్ ద ఎర్త్. భూలోకాన్ని చెడగొట్టడానికి పుట్టారా? భూలోకాన్ని చెడిపేటుగా చేయడానికి ఇష్టపడుతున్నారా? కానీ ప్రభువు పుట్టాడు, లోకానికి రక్షణ తీసుకొచ్చాడు. నోహు పుట్టాడు, లోకానికి నెమ్మది తీసుకొచ్చాడు. సొలొమోను పుట్టాడు, లోకానికి సమాధానాన్ని తీసుకొచ్చాడు. అదేవిధంగా దావీదు పుట్టాడు, లోకానికి దేవుని యొక్క బలమేంటో చూపించాడు. యోహాను పుట్టాడు, లోకంలో సంతోషం ఏంటంటే చూపించాడు. యేసుప్రభువు వారు పుట్టాడు, లోక రక్షకుడుగా పుట్టాడు. మై క్వశ్చన్ ఈస్ why you are born? What is the use of in our lives?
ఆలోచించి ఎన్నో క్రిస్మస్ చేసుకుంటున్నారు మీరు జీవితాల్లో. నా వయసు 52 సంవత్సరాలు. సోదరులరా, సుమారు నేను 18వ ఏటన ప్రభువుని నమ్ముకున్నాను. సుమారు ఒక 25 ఇయర్స్ 20 or 30 ఇయర్స్ నేను ఈ క్రిస్మస్ ఫెస్టివల్ చూస్తూనే ఉన్నా. మా ఇంట్లో జరుగుతూనే ఉన్నాయి. కానీ నా అనిపిస్తుంది, నా వయసు పెరిగే కొద్దీ నేను అనుకున్న ప్రశ్న ఏంటంటే, వీళ్ళందరూ మహాభక్తులు పుట్టారు, లోకంలో ఏదో సాధించారు, వెళ్ళిపోయారు. Why Daniel birthed in the earth? What is the uses of in the earth? కనీసం లోకాన్ని బాగు చేయలేకపోయిన శక్తి లేకపోయినా నీ కుటుంబం వారిని బాగు చేసుకోవడానికి శక్తి ఉందా? లేదా నీ తమ్ముడిని బాగు చేసుకోవడానికి, మీ అన్నను బాగు చేసుకోవడానికి, మీ తల్లిదండ్రులను బాగు చేసుకోవడానికి ఆ శక్తి, నువ్వు అనుగ్రహించిన, దేవుడు అనుగ్రహించిన ఆ పరిశుద్ధమైన జీవితాన్ని నీ ఇంటిలో, నీ సమాజంలో, నీ ఇరుగు పొరుగు వారి మధ్య నువ్వు పుట్టడం వల్ల వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉన్నావా? ఆలోచించు. ఎన్నిసార్లు క్రిస్మస్ చేస్తావు? ఎన్నిసార్లు కొత్త బట్టలు నువ్వు కట్టుకొని వస్తావు? ఎన్నిసార్లు ఎంతో అద్భుతంగా చేస్తూ ఉంటావు? నీ వల్ల నీ కుటుంబానికి ఏమైనా యూజ్ ఉందా? నీ వల్ల నీ సంఘానికి ఏమైనా యూజ్ ఉందా? నీ వల్ల నీ ఫ్రెండ్స్కి ఏమైనా యూజ్ ఉందా? అరే, పలానా సహోదరుడు నాకు పరిచయం అయ్యాడ్రా, వాడు ప్రభు అంటే ఏంటి చూపించాడ్రా, అతను పుట్టడం వల్ల నేను రక్షణలోకి వచ్చాను అనేవాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా? వాట్ ఈస్ ద యూస్? యేసుప్రభు వారి లోకానికి రక్షకుడే కాదు, కానీ అనేక అద్భుతాలు చూసాము. బైబిల్లో కొన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఆయన ఎలాంటి దేవుడు? ఆయనలాగా జీవించాలి మనం. ఆయన పుట్టుక వలన లోకానికి రక్షణ వచ్చింది. ఆయన బిడ్డలుగా మనము, ఆయన దాసులమైన మనము, ఆయన కుమారులు కుమార్తెలుగా తెచ్చబడిన మనము లోకం కోసం ఏమన్నా చేస్తున్నామా? ఆయన ఏం చేశాడు చూద్దాం. ఆయన పుట్టాడు, లోక రక్షకుడిగా పుట్టాడు. ఆయన ఏం చేశాడు? లోకంలో ఎలా జీవించాడు, ఎలా బ్రతికాడు ఆయన అన్న విషయాలు చూసుకొని మనం సెల్ఫ్ అప్లికేషన్ చేసుకుందాం. మనం ఎలా జీవిస్తున్నాం? మనం ఎన్నో క్రిస్మస్ ఫంక్షన్లు చేసుకున్నాం. ఈ సంవత్సరం అన్నా, గతించిన సంవత్సరం అయితే ఇలా బతికామా బతకలేదా మనం పరీక్షించుకుందాం. రండి, మొట్టమొదటి ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు మనలో ఉన్నాయో లేవో పరీక్షించుకుందాం. చూడండి, అపోస్తల కార్యములు 3వ అధ్యాయము. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం. 3వ అధ్యాయము 14వ వచనము. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. పౌలు గారు యేసుప్రభు వారి గురించి చెబుతూ ఆయన ఎలాంటి దేవుడో చెప్తున్నాడు. ఆయన పౌలు గారు, మీరు ఎందుకు అంత గొప్పగా దీనత్వంతో ఉంటున్నారు? మీ గురించి బైబిల్లో ఉంది, ఎంతో దీనత్వం నీలో ఉంది. ఆయన గురించి ఏం చెప్తావు నువ్వు? పౌలు గారు ఏం చెప్తారంటే, ఆయన అంటాడు 14వ వచనం, మీరు పరిశుద్ధుణ్ణి, ఆ మాట్లాడు, పరిశుద్ధుణ్ణి నీతిమంతులైన వారిని నిరాకరించి నరచుడైన మనుషులు మీరు అనుగ్రహింపమని అడిగిరితిరి. అంటే నా దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? పరిశుద్ధుడైన దేవుడు. అవర్ గాడ్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ గాడ్, అవర్ గాడ్ ఇస్ అ హోలీ గాడ్. ఆర్ యు లైఫ్ విత్ ద హోలీ? మీ యొక్క జీవితం లేదా నా యొక్క జీవితం పరిశుద్ధంగా ఈ లోకంలో జీవిస్తుందా? నీతికి సాధనాలుగా ఉపయోగిస్తున్నారా, లేదా పాపమునకు సాధనాలుగా ఉపయోగిస్తున్నారా? యేసుప్రభు వారు పుట్టాడు, లోకానికి పరిశుద్ధతను చూపించాడు, నీతిమంతుడిగా జీవించాడు అని పౌలు గారు సాక్ష్యం ఇచ్చారు.
నీ గురించి నీ తమ్ముడు సాక్ష్యం ఇస్తారా? నీ ఇంటి వారు సాక్ష్యం ఇస్తారా? ఆయన పరిశుద్ధుడు. మా అక్క ఎంతో నీతిమంతురాలు, మా తమ్ముడు ఎంతో నీతిమంతుడు, పరిశుద్ధుడు. వాళ్ళు నేను ఎక్కడ పాపము చూడలేదు, చూపుల్లో కానీ, మాటల్లో కానీ, యాటిట్యూడ్లో కానీ, ప్రతి విధానంలో ఎక్కడ చూడలేదనే సాక్ష్యం ఇవ్వగలుగుతారా? అలాంటి వారే ప్రభువుని మహిమపరిచేవారు. అలాంటి వారే క్రిస్మస్ పండుగ చేసుకుంటే దేవుడు సంతోషపడతాడు. నేను భూలోకానికి వచ్చాను, పరిశుద్ధుడిగా నేను జీవించాను, నాలో ఉన్న నీతి ఇదిగో ఈ బిడ్డలోకి వెళ్ళింది, ఇదిగో నేను భూలోకానికి పుట్టినప్పుడు నాలో ఉన్న పరిశుద్ధత ఇదిగో ఈ బిడ్డలోకి వెళ్ళింది అని చూసి సంతోషపడే దేవుడు మనకున్నాడు. నువ్వు దేవుణ్ణి సంతోషపెడుతున్నావా? అందరూ చేసుకున్నట్టుగా లోకానుసారంగా క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నారు. మన దేవుడు ఎలాంటి వాడంటే, లోకరక్షకుడు ఎలాంటి వాడంటే, మొదటిది పరిశుద్ధుడు, దాంట్లోనే నీతిమంతుడు. యువర్ లైఫ్ షుడ్ బి హోలీ, యువర్ లైఫ్ షుడ్ బి ఏ రైచియస్నెస్. థింక్ యువర్ సెల్ఫ్. ఆలోచించు. ఈ సంవత్సరంలో పోయిన 2023 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు ఈ యొక్క 360 రోజులు లేదా 65 రోజులు ఒక్కరోజన్నా పరిశుద్ధంగా ఉన్నావా? పరిశుద్ధంగా ఉన్నావా? అలాంటి వారు ఆరాధిస్తే దేవుడు మహిమ పొందుతాడు. పరిశుద్ధమైన జీవితం నీలో ఉందా? ఈ 365 రోజుల్లో నీతిగా జీవించిన రోజులు ఎన్ని? ఆలోచించుకో. ఒకవేళ 360 లెక్కేసుకుంటే ఈరోజు నేను పాపం చేశాను, తప్పు కొట్టు దానికి. ఈరోజు నీతిగా నేను జీవించాను, రైట్ కొట్టు. ఎన్ని తప్పులు ఉంటాయి, ఎన్ని రైట్లు ఉంటాయి? నేను ఎవరిదో లక్షణాలు తీసుకోవట్లేదు. నేను నా లక్షణం ఏం తీసుకోమని చెప్పట్లా. మన అందరికీ మాదిరి అయిన దేవుడు మనకున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఈ క్రీస్తులో ఉన్న ప్రథమ లక్షణం ఏంటంటే పరిశుద్ధుడు, నీతిమంతుడు. మనకు కరోనా వచ్చింది తెలుసుగా, 2019 భయంకరంగా వచ్చింది. ఒకళ్ళొకళ్ళు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. షేక్ హ్యాండ్ కూడా మనం ఇవ్వలేదు. మనం అది చాలా మైన్యూట్ అంటే చాలా మైన్యూట్ డిసీజ్ అంటే అది తగిలితే ఏమైపోయింది? మనిషి చచ్చిపోతాడు. మనకు తెలిసింది, మనందరం చూసాం. మనం ఇంకా సజీవులు ఎక్కడ ఉన్నామంటే దాంట్లో నుంచి బయటకు వచ్చినాం మనందరం. ఆ డిసీజ్ పోవడానికి గవర్నమెంట్ వాళ్ళు ఒకటి ఇచ్చారు. ఏంటి చెప్పండి? శానిటైజర్ ఇచ్చారు. ఆ శానిటైజర్ ఏం చేశారు చెప్పండి? తుడుచుకుంటే ఎప్పుడైనా షేక్ పొరపాటుని ఇస్తే వెంబడి శానిటైజర్ వేసుకొని చేయాలి, తుడుచుకోవాలి. అవునా? తుడుచుకోవాలి కదా. ఈ యొక్క రాకుండా ఉండటానికి వ్యాక్సిన్ కూడా వేశారు. ఒక చిన్న డిసీజ్, మైన్యూట్ డిసీజ్ తగిలితేనే మనిషి చచ్చిపోతున్నాడు. అవును కదా? చచ్చిపోవడానికి కొంచెం సంరక్షించడానికి ఏమి ఇచ్చారు? శానిటైజర్ ఇచ్చారు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోతున్నా నీకు ఏ వ్యాక్సిన్ ఇస్తాడు లోకం? ఏ వ్యాక్సిన్ ఇచ్చేది? ప్రతి దినము పాపముల చేత, అపరాధముల చేత మనం చచ్చిపోతున్నాం. పరిశుద్ధుడైన దేవుడు నేడు దావీదు పట్టణమందు మీ కొరకు దేనికి పుట్టాడు తెలుసా? ఆయన రక్తాన్ని మీకు వ్యాక్సిన్గా ఇచ్చాడు. ఆయన రక్తము మీకు శానిటైజర్గా ఇచ్చాడు. ఆయన రక్తాన్ని స్వీకరించేవాడు ఉన్నారు. మన జేబులో ఉంది తెలుసా మీకు? ఆ కరోనా టైంలో నేనైతే ఎక్కువ వాడాను. నాకు షుగరు, బీపీ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాను. మాట్లాడితే ఎవరికైనా జస్ట్ ఎదురు మాట్లాడుతున్న మాస్క్ కట్టుకున్నాం. ఆ తుప్పరే మామే పడిద్దో ఉన్నాను. ఇవన్నీ మీరు కూడా చేశారు.
నేనే కాదు, మీరు కూడా చేశారు. ఆ శానిటైజర్ పూసుకున్నాం, ఎవరైనా కబక్క షేక్ హ్యాండ్ ఇచ్చినా, లేదా పాల ప్యాకెట్ కొనుక్కున్న భయమే, ఆ పాల ప్యాకెట్ ద్వారా అనుకుంటున్నామని. ఇంట్లో సరుకులు తీసుకొచ్చిన భయమే, ఆకుకూరలు తీసుకొచ్చిన భయమే. వాటన్నిటికీ ఏం పూసుకున్నాం మనం? వాటి పుట్టుకోగానే డబ్బులు ఇవ్వగానే డబ్బులు తీసుకున్నాం కూడా భయమే. వాటన్నిటికీ ఏం పూసాం మనం? ఏం పూసుకున్నాం? మనం రాకుండా ఉండటం కోసం శానిటైజర్ పూసుకున్నాం. ఎన్నిసార్లు పాపం చేశావు? 365 రోజుల్లో ఎన్నిసార్లు పాపం చేశావు నువ్వు? అన్నిసార్లు ప్రభు రక్తం చేత కడగబడ్డావా? అదైతే ప్రాణం భయం ఉంది. మరి ఇది యుగ యుగాలు నరకంలో పడి చచ్చిపోతావు. పురుగు చావదు, అగ్ని ఆడదనే ప్రాంతానికి చచ్చిపోతే వెళ్తావు. కొంచెం అన్నా భయం ఉందా? 365 రోజుల్లో నువ్వు ఇంకా పాపంలోనూ జీవిస్తూ మళ్ళీ మరొక క్రిస్మస్లోనికి వచ్చావు. నీకు ఒక శుభవార్త ఏంటో తెలుసా? అయ్యా, నేను పాపిగానే అడుగు పెట్టాను 2024 క్రిస్మస్లో కూడా. ఏం చేయమంటా? ఇదిగో మీ అందరికీ సువర్తమానం. ఏంటి తెలుసా? నేడు దావీదు పట్టణమందు మా కొరకు, నీ కొరకు, అందరి కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఆయన దగ్గరికి రా. ప్రభా, కరోనా వచ్చిన టైంలో ఆ డిసీజ్ నన్ను చంపిద్దామని నేను చాలా భయపడి శానిటైజర్ అనేకసార్లు పూసుకున్నాను, వ్యాక్సిన్ వేయించుకున్నాను. అయితే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోతున్న నన్ను నీ రక్తంతో కడగవా ప్రభా? నన్ను పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా మార్చవా ప్రభా? ఏ రోజన్నా మనసులో ప్రార్థన చేసావా? 365 రోజుల్లో ఆలోచించు. మొదటిది, ఆ రక్షకుడు, లోకరక్షకుడు ఎలా జీవించాడు తెలుసు? ఈ లోకంలో పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా జీవించాడు. ఎంతో మంచి దేవుడు. నోహు పుట్టాడు, నెమ్మది తీసుకొచ్చాడు. సహోదరుడా, దావీదు పుట్టాడు, లోకానికి దేవుని యొక్క బలం ఏంటో చూపించాడు. యోహాను పుట్టాడు, లోకానికి సంతోషం ఏంటో చూపించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టాడు, లోకరక్షకుడిగా పుట్టాడు. ఆ లోకరక్షకుడిని ఎలా చూస్తున్నావు? ఒక ఆట బొమ్మలాగా. ఏది? పటాన్ని ఏలాడదీసే బొమ్మలాగా చూస్తున్నావా? కనపడితే ఎట్లా 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 అనుకొని మూతికి ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతున్నావా? అలా చూస్తున్నావు ఆయన్ని. ఆయన ఎలాంటి దేవుడు తెలుసా? పరిశుద్ధుడైన దేవుడు. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు 33.5 సంవత్సరాల్లో ఛాలెంజ్ చేశాడు తెలుసా? నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపిస్తారు? అలా స్థాపించిన దేవుళ్ళు, దేవతలైన వాడు ఉన్నారా? ఉంటే ఒక్కళ్ళే ఉన్నారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఏమన్నా అంటే, నేను పరిశుద్ధుణ్ణి, నేను నీతిమంతుణ్ణి. మీరు అలా జీవిస్తున్నారా లేదా ప్రశ్నిస్తున్నారు. ఎన్నిసార్లు ఆ రోజుల్లో, మా రోజుల్లో ఈ మహావస్తి సెల్ ఫోను 1999 ఆ ప్రాంతంలో విన్నానండి. సెల్ ఫోన్ గురించి వస్తుంది. ఒక చిన్న యంత్రం, చేతిలో ఉండే యంత్రం అని 2000లో వచ్చేసింది. కొంతమంది దగ్గర ఉంది. 2003 కల్లే ఇంకొంతమంది చేతుల్లోకి వచ్చేసింది. 2007 కల్లే అందరికి వచ్చేసింది సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్లో ఎంతమంది రోజుకి ఎన్నిసార్లు పాపపు చూస్తున్నారు? ఎన్నిసార్లు? ఒక్క రోజన్నా నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావా? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటా. దేనికంటే ఆయన మనకన్నా మంచి మాదిరిని చెల్లాడు. ఆయన ఆ మాదిరి ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. ఆయనలో ఉన్న అట్రాక్షన్ ఏంటంటే పరిశుద్ధత. ఆ పరిశుద్ధత మనలో ఉందా? నాలో ఉందా? ఆయన నీతిమంతుడు. ఆ నీతిమంతుని యొక్క నేను పూజిస్తున్నాను, నేను కానుకలు సమర్పిస్తున్నాను, నేను బంగారము, సాంబ్రాణి, బోళము నాకు తోచింది ఇస్తున్నాను ఆయనకి. ఇస్తుంటే నీలో ఏమాత్రం ఉన్న ప్రవర్తన మారుతుందా? మార్పు నీలో కలుగుతుందా? మార్పు లేని వ్యక్తి మారినట్ట? పరిశుద్ధత లేని వ్యక్తి పరిశుద్ధుడు అపరిశుద్ధుడు. నువ్వు
నువ్వే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకో. పుట్టిన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? పరిశుద్ధులైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు. ఆర్ యు డూయింగ్ లైక్ దట్? ఆర్ యు షేప్ ఆఫ్ ద లార్డ్, యువర్ లార్డ్? మీ దేవుని యొక్క షేప్ నీలో వస్తుందా? ఆలోచించుకో. క్రిస్మస్ దినాన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. రెండవ లక్షణానికి వెళ్ళిపోతాను. మొదటి యోహాను రాసిన పత్రిక రెండవ లక్షణంలో కూడా ఒక లక్షణాన్ని మనం ఎక్కడ చూసామో అయినా ఒకసారి చూపిస్తాను మీకు నేను. మొదటి యోహాను రాసిన పత్రిక రెండవ అధ్యాయము చూడండి, 1వ వచనము. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. నా చిన్నపిల్లలారా, చాలండి, చాలు. చూడండి అక్కడ మాట మీరు జాగ్రత్త గమనిస్తుంటే, నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండా ఉండడానికి ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది అంటే కింద ఉంచాడు చూడండి, 3వ చెడులో ఆదరణకర్త తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. 4వ చూడండి, ప్రాయచిత్తమై ఉన్నాడు. శాంతికరం అంటే నువ్వు పాపంలో పడిపోతే డోంట్ వరీ అని ప్రభు అన్నాడు ఇక్కడ. ఒకవేళ పడిపోయావు, నీ జీవితంలో పడిపోయావు, పరిశుద్ధంగా ఉండలేకపోయావు. చూడు ఎంత మంచి దేవుడో చూడండి. ఒకవేళ నేను పరిశుద్ధున్నే, నీతిమంతున్నే, నువ్వు అలా ఉండలేకపోయావు, పడిపోయావు. నీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేయడానికి ఇదిగో నీ లోకంలో పుట్టి ఉన్నాను. నీ పాపములకు శాంతికరం చేయడానికి నేను పుట్టి ఉన్నాను. ఇదే మహా సంతోషకరమైన సువర్తమానం. పాపంలో పడిపోయావు, తెలిసి పడిపోయావు, చాలాసార్లు తెలిసి పడిపోయావు, ఒక్కోసారి తెలియక పడిపోయావు. 2 జరిగింది మన జీవితాలు. అయితే పడిపోయినప్పుడు నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావా? ప్రభా, నేను ఈ పాపంలో పడిపోయాను ప్రభా, నా పాపాలకి ప్రాయశ్చిత్తం చెయ్యి, నా పాపాలకి శాంతి చెయ్యి, నా పాపాలని నీ రక్తంతో కడిగి పవిత్రులుగా చెయ్యి అని ఏ రోజున నువ్వు ప్రార్థన చేశావా? అది దేవుడు బాధపడుతుంది. నువ్వు పాపంలో పడిపోయావు, తెలిసి పడిపోయావు లేదా తెలియక పడిపోయావు, ఏదో విధంగా పడిపోయావు. ఆ పడిపోయిన స్థితిలో నుంచి నువ్వు రావటం అనేది దేవునికి చాలా ప్రాముఖ్యత. ఆ రావటం అనేది చాలా, పడిపోయిన స్థితిలో నుంచి లేవటం అనేది చాలా ప్రాముఖ్యత అన్నమాట. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తావో నువ్వు, ఆయన నీ పాపములకు ప్రాయశ్చిత్తం చేసే దేవుడు, నీ పాపములకు శాంతి కలుగజేసే దేవుడు, నీ పాపములను ఆయన రక్తముతో కడిగివేసే దేవుడు నేడు దావీదు పట్టణమందు మన కొరకు పుట్టి. దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. రెండవ అద్భుతమైన విషయం, దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నువ్వు పాపంలో పడిపోతే, నీ పాపంలో పడిపోయి దొర్లుతూ ఉండంటే, ఆ పాపం నుంచి లెగిస్తే నీ పాపాలు క్షమించే దేవుడు, నీ పాపాలు కడిగే దేవుడు, నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసే దేవుడు మనకున్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నీకున్నాడా? నీకు ఎవరికి లేదు తెలుసా లోకంలో? నువ్వు పాపం చేసి వస్తే మేము ముస్లిం నుంచి ప్రభుని నమ్ముకున్నాను. మా ముస్లింలో నేను నమాజ్ చేయడానికి వెళ్ళాను అనుకోండి, అక్కడ వాళ్ళకి చెప్పాను అనుకోండి, అయ్యా నేను పాపం చేశాను, నన్ను మనశ్శాంతి లేదు, నన్ను ఏం చేయమంటే నువ్వు వెళ్ళిపోయి
మస్తాన్ దర్గాకి వెళ్ళి మస్తాన్ ఆ ప్రవక్తకి నువ్వేం చేయాలి తెలుసా, మంచి పొట్టేల్ని సమర్పించాలి, బలి అర్పించాలి, అప్పుడు నీ పాపాలకి శాంతి కలిగిద్ది అంటాడు. నాకు తెలిసిన మతంలో నుంచి చెబుతున్నా మీకు. నేను మా వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు, నేను కూడా వెళ్ళేవాడిని. చిన్నప్పుడు నాకు ఇది గుర్తులేదు, కానీ మా అత్తగారి కొడుకుకి వెంట్రుకలు తీస్తుంటే వెళ్ళాను నేను అక్కడికి. ఆ మేక పొట్టేల్ని బలిచ్చారు, 2 కాళ్ళు 2 చేతులు పట్టుకుంటే ఆ కళ్ళన్నీ నాకెళ్ళి చూస్తున్నట్టున్నాయి. నరికిన తర్వాత మెడ దూరంగా పడింది, ఆ మెడ వైపు చూశాను నేను, ఆ తలకాయ వైపు చూశాను, ఆ కళ్ళేందు నా వైపు చూస్తున్నట్టున్నాయి. చుట్టూ ఇలా ప్రశ్న వేసేట్టుంది. నా మనసులో ఒక ప్రశ్న వచ్చింది, నీ పాపాల కోసం నన్ను బలి చేశావు, నేను పాపం చేయలేదు, నేను పాపం చేయలే. నువ్వు పాపం చేస్తే నీ పాపం వల్ల నీకు శాంతి రావడం కోసం, నీకు పాపం ప్రాయశ్చిత్తం అవడం కోసం, నీ పాపాలన్నీ కడిగివేయబడటం కోసం నన్ను బలిచ్చావు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చనిపోవడానికే మన కోసం వచ్చాడు. ఆయన నీ కోసం నా కోసం చనిపోవడానికి వచ్చాడు, మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాడు. అందుకని నీ పాపాలు ఆయన రక్తంతో కడిగి సముద్ర అగాధ జలములో పడివేసి ఇంకెన్నడూ నేను జ్ఞాపకం చేసుకోను. వాట్ ఏ గాడ్. ఆలోచించు. మొదటిది, నన్ను పరిశుద్ధులుగా చేయడానికి దావీదు పట్టణమందు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. రెండవది, మన పాపమును ప్రాయశ్చిత్తం చేయడానికి, మన పాపాలకు శాంతికరమై ఉండడానికి దావీదు పట్టణమందు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. మూడవది ఎంత అద్భుతంగా ఉంటుందంటే చూడండి. మూడవది, యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనము. 42వ వచనం. మా మట్టుకు మేము విని, చూడండి వాళ్ళు ఏమన్నారంటే, అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నారంటే, మా మట్టుకు మేము వింటాం, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని వాళ్ళు నమ్మారు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము సాధ్యము. నమ్ముతావు ఈయన లోకరక్షకుడని. నీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి డెసిషన్ తీసుకున్నావా? ఇదిగో ఈ ప్రభువు ఎందుకు పుట్టాడు తెలుసా? ఆయన పరిశుద్ధంగా జీవించాడు, మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీతిమంతులుగా జీవించాడు, మనల్ని నీతిమంతులుగా మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు. రెండవది మనం నేర్చుకున్నాం, ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు, మన పాపములకు శాంతి చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. మూడవది ఏమన్నాడు? వారు ఈ మాటలు విని మీరు కూడా విన్నారు ఈ మాటలు. నేను చెప్పిన మాటలు కాదు, ఇది పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధించే మాటలు. వారు ఈ మాటలు విని నిజముగా ఇతడు లోకరక్షకుడని నమ్మాడు. నువ్వు నమ్ముతావా నీ జీవితంలో? ఈ ఉదయకాల సమయంలో ఈయన లోకరక్షకుడు. అందుకనే మనం చూసాం, ఇప్పుడే మనం దావీదు పట్టణమందు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుడే మీకొక్కరికి రక్షకుడు కాదు, సర్వలోకానికి రక్షకుడు ఆయన. అందుకని మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఉన్నది, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి ఏం పేరు పెట్టారు చెప్పండి? యేసు అని పేరు పెట్టారు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. రక్షకుడు, ఈయన లోక రక్షకుడు, రక్షించే దేవుడు ఆయన. నీ పాపముల నుండి, శాపముల నుండి, భయంకరమైన పతనమైపోయిన నీ జీవితంలో నుండి నీ పాపాలన్నీ కడిగి రక్షించే దేవుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడన్నా నీ హృదయంలో చోటిస్తావా ఆయనకి? ఆలోచించుకో, నిదానంగా డిసిషన్ తీసుకో, అద్భుతంగా తీసుకో.
రాడికల్ చేంజ్ తెచ్చుకో. ఎందుకు ఈ మాట మాట్లాడారంటే, మా తాతలు, మా అమ్మోళ్ళు, నాన్నోళ్ళు రాడికల్ ఉద్యమ నాయకులు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ముందు చెబుతారు, కౌంటరింగ్ చేస్తారు, వాళ్ళు కౌంటర్ చేస్తారు. అరే బాబు, నువ్వు చేస్తుంది తప్పు, వింటావా? విను. రెండోసారి వస్తే నిలిచిపోతూ ఉంటారు. అయితే వెళ్ళిపోయి వాడిని డైరెక్ట్గా చంపడమో కాల్చేయడమో జరిగిపోయింది. అంతే. దేవుడు అలా చెప్పేవాడు కాదు, అలా కాల్చేవాడు కాదు. ఆయన ఎన్కౌంటర్ ఎలా చేస్తాడు తెలుసా? వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు. ఆయన దగ్గర ఏమైందో ఉపయోగించుడు. నీకు అరే నీ చంపేస్తారా, నీ గుడి మీద చేయబెట్టు, లేదా తుపాకి పెట్టు, కత్తి పెట్టు. ఆయన అరే నీ కోసం నేను చనిపోయాను, అది చూసుకోను. నేను ఎన్కౌంటర్ దేని ద్వారా చేస్తాను తెలుసా? వాక్యము ద్వారా చేస్తాను. ఈ వాక్యము మన హృదయాలకి గుచ్చుకునేది. నిజమే కదా, నిజమే కదా, నిజమే కదా అనుకొని మందిరంలో కూర్చొని భలే ఉంటావు. బా నేను దేశం తీసుకోవాలనుకుంటావు. అనుకోగానే చివరికి నీకు ఆల్టర్ కాల్ ఇవ్వగానే ఇప్పుడు వదిలే, తర్వాత 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 అని వెనక్కి వెళ్ళిపోతావు. దేవుడు అలా పిలుస్తాడని నిలబడుతూ చూస్తూ నువ్వు వెనక్కి వెళ్ళిపోతుంటే ఆయన ఏడుస్తాడు. లాజరు దగ్గరికి వచ్చి చనిపోయిన లాజరును చూసి ఏమన్నాడు? ఆయన ఏడ్చాడు. నిన్ను చూసుకొని ఏడుస్తాడు తెలుసా? ఆయన ఏడ్చే దేవుడు. ఆయన ఎంత మంచి దేవుడు మీరు ఆలోచించండి. మొదటి లక్షణం చెప్పాను, దావీదు పట్టణమందు మన కొరకు రక్షకుడు పుట్టాడు. ఎందుకు పుట్టావు ప్రభు అంటే, పరిశుద్ధుడిగా నిన్ను మార్చడానికి, నీతిమంతుడిగా నిన్ను మార్చడానికి నేను పుట్టాను అంటాడు. 2, దావీదు పట్టణమందు మీ కొరకు నా కొరకు ఎందుకు పుట్టానంటే, నీ పాపాలు ప్రాయశ్చిత్తం చేయడానికి నేను పుట్టాను, నీ పాపములకు శాంతి చేయడానికి నేను పుట్టాను. 3వది, ప్రభువా నువ్వు ఎందుకు పుట్టామంటే, లోకాన్ని రక్షించడానికి పుట్టాను నేను. తన ప్రజలను వారి పాపము నుండి రక్షించడానికి వచ్చిన ఏకైక దేవుడు అక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ దేవుణ్ణి వింటున్నావు, హృదయంలో చేర్చుకుంటావా? ఇంకో 4వ లక్ష్యంలోకి వెళ్ళిపోదాం. ఇంకేనా ఏం చేస్తాడు? ఎందుకు పుట్టాడు ఈయన, దేనికి పుట్టాడు అని మనం చూస్తే, రోమాపత్రిక 11వ అధ్యాయం, రోమాపత్రిక 11వ అధ్యాయం, రోమాపత్రికలో రండి, 11వ అధ్యాయం, రోమాపత్రిక 11వ అధ్యాయం, 11వ అధ్యాయము 26వ వచనము, 26వ వచనము, 26వ వచనము. వారు ప్రవేశించినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ రక్షింపబడుదురు. ఇక్కడ మాట ఏంటంటే, రోమాపత్రిక 11వ అధ్యాయము 26వ వచనంలో అక్కడ మొట్టమొదటి మాట ఏంటంటే, వారు ప్రవేశించినప్పుడు ఏం జరిగిందంట? విమోచకుడు ఎక్కడి నుంచి వచ్చాయంట? సియోను నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించాయంట. ఆ మాట చూడండి. అంటే కొంతమంది ఇక్కడ కూర్చున్న వారిలో భక్తిగా ఉంటారు, కానీ లోపల అంతరంగంలో ఏముంటుంది? భక్తిహీనత ఉంటుంది. భక్తిహీనత అంటే ఏంటి? భక్తుల్లాగా ప్రవర్తిస్తారు. వారు ఎంత భక్తుల్లో తెలుసా అని మాటతో చెబుతారు, చేష్టల్లో కనపడరు చాలామంది జీవితాల్లో. అందుకనే ఆ భక్తిహీనత నుంచి నిన్ను విమోచించడానికి నేడు దావీదు పట్టణమందు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. భక్తిహీనత ఉందా నీలో? ఈ భక్తిహీనత నుండి విమోచించడానికి యాకోబులో ఉన్న, యాకోబు అనగా ఇశ్రాయేలు, యాకోబు అనగా మోసగాడు అని పేరు కూడా ఉంది, 2 ఉన్నాయి ఆయనకి. ఆ యాకోబు అని పేరు తీసేద్దాం, డానియేల్ని పెడతాం, షేక్ డానియేల్ ఉన్న భక్తిహీనతను తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని విమోచించడానికి పుట్టాడు. ఆయన విమోచనకరుడు. పాపము నుండి, శాపము నుండి, భక్తిహీనత నుండి
అపరిశుద్ధత నుంచి, అపవిత్రత నుండి విమోచించగలిగిన ఏకైక దేవుడు ఒక్కడే. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏం చేశాడు? మీ కొరకు నా కొరకు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన విమోచనకరుడు, విమోచించేది. ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు నేను. ఒక బాబు తండ్రి ఏం చేశాడు? బాబుకి మంచి ఓడను తయారు చేశాడు. వాళ్ళ ఇంటి ముందు ఒక చిన్న కెనాల్ ఉంది, కాలం ఉంది, చిన్న పంట కాలువ అంటే చిన్న చిన్న కాలువలు పల్లెటూరులో ఉంటాయి. ఆ కాలువ కొంచెం దూరంలో, జస్ట్ ఒక 500 అడుగుల దూరంలో తన హౌస్ గుడిసె కట్టుకున్నాడు. రోజు కాగితం పడవ చేస్తున్నాడు. కాగితం పడవ చేస్తుంటే వాళ్ళ డాడీ చేసిస్తుంటే రోజు ఆ నీళ్ళలో వెళ్తే అది కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. మళ్ళీ కావాలి అంటున్నాడు, అదే కావాలంటున్నాడు. అమ్మ అది ఎట్లా వచ్చింది, అక్కడ ఉండిపోయిందిరా, ఎలా వచ్చి మళ్ళీ కూడా తయారు చేసేవాడు. ఇలా కాదు, మా పిల్లోడు పెద్దోడు అయ్యాడు, 9 ఏళ్ళు వచ్చినాయి, వాడికి పోయింది, ఒక మంచి చెక్క పడవ చేద్దామని వాడికి మంచి డిజైన్తో, పూర్వకాలంలో ఉండే డిజైన్, ఇప్పుడు మన ఇళ్లలో షోకేజ్లో పెట్టుకుంటాం మనం, చెక్క పడవ. ఆ చెక్క పడవ చేసి ఇచ్చాడు. ఇస్తే దానికి ఒక చిన్న తాడు అంటే ఒక వైర్ లాంటిది, ఆ వైర్ని వదులుతుంది. ఎంత దూరం వెళ్ళినా అది వెళ్ళిద్ది, మళ్ళీ వచ్చేది అన్నమాట. వెనక లాక్కుంటే వచ్చేస్తుంది, గాలిపటం లాగా. ఎంత హైట్ అని మనం పంపిస్తాం, మళ్ళీ చుట్టుకుంటే మళ్ళీ మన దగ్గర గాలిపటం వస్తుంది. అట్లా రోజు బండించి రాగానే ఈ బాబు ఈ పడవని ఆడుకుంటూ మళ్ళీ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటూ ఉన్నాడు. ఒకరోజు అనుకోకుండా వరదలు వచ్చినాయి. ఈ బాబు ఆ యొక్క పడవ ఆ కెనాల్లో పెట్టేసరికి అది కుట్టుకుపోయింది, జారిపోయి స్లిప్ అయి మొత్తానికి ఎట్టగొట్ట చేతుల నుంచి వెళ్ళిపోయింది. ఈ బాబు ఏం చేస్తున్నాడంటే, మా నాన్న ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించి నాకు పడవనిచ్చాడు, అది కొట్టుకుపోయింది, నాకు ఆ పడవ కావాలి, ఏం చేయాలి, ఎంత ఖర్చు అయింది, మళ్ళీ చేయించుకోవాలంటే. ఈ బాబు దానికోసం రోజు బడికని బండించి రాగానే ఎంత టైం అయితే ఆ పడవ కోసం ఆడుతున్నాడో ఆ టైంని పని చేస్తున్నాడు బయట. మా నాన్న తిరిగి డబ్బులు అడగకూడదని పనిచేస్తూ కొంత డబ్బులు చిల్లర సంపాదించుకున్నాడు. ఒక కుండీలో పెట్టుకున్నాడు, ఒక ముంతలో పెట్టుకొని దాచిపెట్టుకున్నాడు, మళ్ళీ చేయించుకుందో పోయింది కదా అని. ఈలోపు జలరు వాళ్ళు చేపలు పట్టడానికి ఆ కెనాల్లోకి వచ్చారు. ఆ కెనాల్లో ఆ యొక్క వలలో పడింది ఈ యొక్క చిన్న పడవ. అది బాగుందని తెలియదు కదా, తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఒక బడ్డీ కొట్లో అమ్మేశారు. మనోడు పని చేసుకుంటూ రోజు ఆ ట్రాలీ లాగుతున్న ఈ బుడ్డోడు ఆ పడవను చూశాడు. ఒక్కసారి సంతోషం వచ్చేసింది. హరి, తప్పిపోయిన నా పడవ, పారిపోయిన నా పడవ, నా దగ్గర నుంచి తప్పించుకో నా పడవ, భలే కనబడిందిరా బా అని ఆ యొక్క షాప్ కీపర్ దగ్గరికి, షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి, బాబు ఈ పడవ ఎవరిది? ఎవరో ఒక జాలరు నాకు అమ్మాడమ్మా, దీని కాస్ట్ ఎంత? బాబు ఒక $500 అవుతాయి, $500 నుంచి తీసుకెళ్ళాడు. కాదండి, ఇది నాది, మా నాన్న నాకు తయారు చేసి, ఎంతో ప్రేమతో తయారు చేసి నాకు ఇచ్చాడు. అయితే నేను ఆడుకున్న టైంలో అది నా చేయి జారి వెళ్ళిపోయిందో, మొత్తానికి వరదలు వచ్చి వెళ్ళిపోయిందో, కొట్టుకుపోయింది. మీకు ఎవరమ్మారంటే ఆ కొట్టుకుపోయిన ఆ పడవ ఒక జాలరి వలలో పడిందయ్యా, అది తీసుకొచ్చి నాకు అమ్మేశాడు. అది నీ పడవైనా కూడా నేను సొంత డబ్బులతో దీన్ని కొనుక్కున్నాను కాబట్టి నువ్వు కూడా నా దగ్గర నుంచి దీన్ని కొనుక్కోవాలి. ఎంతంటే $500. ఏం చేయాలి? బాబు దగ్గర కొంత డబ్బే ఉంది, ఇంకా కష్టపడి డబ్బు సంపాదించుకున్నాడు. ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆ షాప్ కీపర్కి ఇచ్చాడు. ఇదిగోండి లెక్కేసుకోండి అంటే $500 ఉన్నాయి దాంట్లో. $500 ఇచ్చేసి ఆ పారిపోయిన పడవను తీసుకొని సంతోషంతో వెనక్కి వచ్చాడు. ఏంటి దీని నీతి ఏంటి? ఆ పడవని సొంత పడవే, కానీ పారిపోయింది. కొంత డబ్బిచ్చి విలువిచ్చి కొన్నాడు దాన్ని ఆ జాలరి అమ్మిన షాప్ ఓనర్ నుంచి విడిపించాడు. సహోదరుడా, సహోదరి, నువ్వు కూడా ఈ లోకంలో
అమ్ముడు పోయావు. ఆ మాట అంటే నీకు బాధేస్తుందమ్మా. దేనికి అమ్ముడు పోయావు చెప్పనా? సెల్ ఫోన్ నీదే, దీనిలో పాపం చుట్టానికి అమ్ముడు పోయావు. పాపానికి దాసులైపోయారు, పాపములకి అలవాటైపోయింది. నువ్వు దేవుని బిడ్డవే, దేవుని బిడ్డవే. దేవుడు చేతులతో సృష్టించాడు, దేవుడు అద్భుతంగా సృష్టించాడు. కానీ సాతానికి దాసులుగా వెళ్ళిపోయావు. ఇప్పుడు సాతాను చేతుల నుంచి విడిపించాలంటే ఆయన కూడా క్రయం చెల్లించాలి. ఆ క్రయం ఏంటో చెప్పన, ఆయన ప్రాణాన్ని చెందించిన ఏకైక దేవుడు అక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇలా నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుళ్ళు దేవతలైన వారు ఉన్నారా? ఎవ్వరు కనపడతారు, ఒక్క ఆయనే కనపడతారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన విమోచనాకరుడు. ఎక్కడి నుంచి విమోచిస్తావంటే, ఎక్కడైతే నువ్వు పాపానికి అమ్ముడు పోయావో ఆయన ప్రాణం ఇచ్చి నిన్ను కొంటాడు. అందుకని ఒక మాట ఉంది కొరింథీయుల రాసిన పత్రికలో, మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొనబడినవారు. ఏ విలువ? ఏ విలువ అంటే ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన అంతకన్నా విలువ ఏమైనా ఉంటుంది ఈ లోకంలో? ఒకసారి మీకు గుర్తుందా, జగన్ పరిపాలన చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్. ఉన్నటువంటి గ్యాస్ పైపులు లీక్ అయిపోయి కొన్ని వందల మంది చచ్చిపోయారు. విశాఖపట్నంలో అక్కడ దగ్గర, నా ఊరి పేరు తెలియదు. ఒక్కొక్కరికి ఎంత ఇప్పించాడు తెలుసా? ఫ్యాక్టరీ నుంచి ₹1 కోటి ఇప్పించాడు. అప్పుడు ఆయన ఇచ్చి స్టేట్మెంట్ ఏంటి తెలుసా? ప్రాణానికి విలువ కట్టలేదు నేను, ₹1 కోటి కూడా తక్కువే అన్నాడు. ఒక ముఖ్యమంత్రి ఆ స్టేట్మెంట్ వదిలితే వాట్ అబౌట్ ఇన్ హెవెన్లీ ఫాదర్? ఆలోచించు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి నేడు దావీదు పట్టణమందు రక్షకుడుగా పుట్టి ఉన్నాడు. రక్షకుడుగా పుట్టి, ఇదే మహా సంతోషకరమైన సువర్తమానం. ఆలోచించు. మహా సంతోషకరమైన సువర్తమానంలో దేని పుట్టావు ప్రభావాన్ని క్వశ్చన్ వేసుకుంటే, నిన్ను పరిశుద్ధులుగా మార్చడానికి, నిన్ను నీతిమంతులుగా మార్చడానికి మొదటి పాయింట్ చూశాను. అందుకని నేను పుట్టాను. రెండవది ఏం చూసావంటే, ఆయన లోకరక్షకుడుగా. నీకొక్కడికే కాదు, ఇది యూనివర్సల్కి కాలింగ్ అనమాట. లోకరక్షకుడుగా పుట్టి ఉన్నాడు. నాలుగవది ఏం చూసామంటే, ఆయన మనల్ని విమోచించాడు. మన పాపములు ప్రాయశ్చిత్తం చేయడానికి, మన పాపములు శాంతికరం చేయడానికి, పాపం నుండి శాపం నుండి విమోచించడానికి వచ్చిన ఏకైక దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. 4 విషయాలు అద్భుతంగా చూసాం. 5వ చూద్దాం మనం. కీర్తన 25, 25వ కీర్తన 8వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు. యెహోవా ఉత్తముడు అని అంటే అర్థం ఏంటంటే ఉత్తమమైన జీవితాన్ని ఇచ్చేవాడు. బాగా వినండి, మెసేజ్ని బాగా వినండి. మరి అయితే ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. యేసు పాదముల దగ్గర కూర్చోడానికి ఇష్టపడి మరియా ఎందుకు కూర్చుందామే అని ఆలోచిస్తే, మన దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? ఉత్తమమైన వాడు ఉత్తమమైన జీవితాన్ని ఇస్తాడా, ఇవ్వడా? ఆలోచించుకో. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, లోకరక్షకుడు ఎందుకు వచ్చాడంటే, నీ జీవితం ఉత్తమమైనదిగా లేదు, మంచి మార్గంలో నడవట్లా, నువ్వు శాపం వైపు నడుస్తున్నావు.
శాపానికి దాసులుగా అయిపోతున్నారు. ఈ దేవుడు ఎందుకు లోకరక్షకుడిగా ఎందుకు వచ్చాడంటే, ఎందుకు మహా సంతోషకరమైన సువర్తమానం అంటే, నీ పాడిపోయిన నీ జీవితాన్ని ఉత్తమమైన వాడు ఉత్తమమైన జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన ఉత్తమమైన జీవితాన్ని అది ఎలా ఇస్తాడు తెలుసా? బహుమానంగా ఇస్తాడు. ఆయన ఉత్తమమైన జీవితాన్ని బహుమానంగా ఇచ్చే దేవుడు. అందుకనే ఆయన పుట్టినప్పుడు దేవదూత ఏమని పలికింది తెలుసా? మహా సంతోషకరమైన సువర్తమానం. ఉత్తమమైన వాడు పుట్టాడు. ఎందుకు పుట్టాడంటే ఉత్తమమైన జీవితాన్ని ఇవ్వడానికి. ఎవరైతే ప్రభు నాకు కావాలి అంటారో అది ఆయన ఇచ్చాడు. అందుకోసం ఆయన పుట్టాడు. పాడైపోయిన మీ జీవితాలను, నా జీవితాన్ని, మీ జీవితాలను, మనందరి జీవితాలను ఉత్తమమైనగా మార్చడానికి వచ్చిన ఏకైక దేవుడు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 4-5 అద్భుతమైన లక్షణాలను మనం చూసాము. మొదటిది పరిశుద్ధులుగా చూసాము, రెండవది నీతిమంతుడిగా చూసాము, మూడవది లోకరక్షకుడిగా చూసాము, నాలుగవది విమోచకుడని చూసాము, ఐదవది ఉత్తమమైన వాడు అని మనం చూసాము. అందుకనే ఉత్తమమైన వాడిని రుచి చూసి తెలుసుకోవాలి. మనం రుచి చూసి తెలుసుకోవాలి. 6వ చూద్దాం, కీర్తన 25, అదే సేమ్ వచనంలో చూద్దాం. 25:8 మన యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు. చూసారా? యథార్థవంతుడు. ఆయనలో పాపము లేదు, ఆయనలో అపవిత్రత లేదు, ఆయనలో దుర్నీతి లేదు, ఆయనలో ఏ పాపము లేదు. దుర్నీతి లేదు, పాపము లేదు, అపవిత్రత లేదు. ఆయనలో ఉన్నది ఒకటే, యథార్థత. నా జీవితాలకి మనలో ఏముందంటే ఎక్కువగా పాపం, దుర్నీతి, శాపం మన జీవితంలో ఉంది. మనలో యథార్థత లేదు. ఎవరిలో ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉంది. ఆయనలో ఉన్న యథార్థమైన జీవితాన్ని మనకు ప్రసాదించడానికి వచ్చిన ఏకైక దేవుడు. అందుకనే ఆ దేవదూత పలికింది, ఇదిగో మహా సంతోషకరమైన సువర్తమానం. అది యథార్థంగా జీవించలేని వారికి యథార్థంగా చూపించే నడిపించే దేవుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. యథార్థంగా జీవించాము, యథార్థంగా లోకానికి ఆయన ద్వారా ఆయన మనకిచ్చే యథార్థతను చేతపట్టుకొని లోకాన్ని చూపించడానికి యథార్థం అంటే ఇది అని చూపించడానికి నన్ను పిలుచుకున్నాడు. ఆయన యథార్థవంతులుగా మార్చడానికి వచ్చిన ఏకైక దేవుడు. యథార్థంగా జీవిస్తున్నావా? ఇప్పుడు వరకు మీ ఇంటి వారు ఎంత యథార్థంగా ఉంటావు అక్క, నువ్వు చెల్లి నువ్వు ఎంత యథార్థంగా ఉంటావు, ఏమండి మీరు ఎంత యథార్థంగా ఉంటారండి అని భార్య భర్తల మధ్య ఇలాంటి సంభాషణ ఇప్పుడు జరిగిద్దా? అలాంటి యథార్థమైన జీవితం ఇవ్వడానికి వచ్చిన ఏకైక దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనకున్న అద్భుతమైన లక్షణంలో ఒక లక్షణం ఏంటంటే యథార్థవంతుడు. యథార్థమైన జీవితానికి ఇవ్వటానికి వచ్చిన ఏకైక దేవుడు. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మనకు. ఆయన యథార్థవంతుడు. ఎందుకు తెలుసా? నువ్వు నేను యథార్థంగా జీవించాలని. అద్భుతంగా మనము 6 లక్షణాలు చూసాము. 6 లక్షణాలు క్రిస్మస్ మెసేజ్లో 6 అద్భుతమైన లక్షణాలు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. 1 పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధులుగా ఉంచడానికి ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు ఆయన. 2 నీతిమంతుడు, మనందరినీ నీతిమంతులుగా మార్చడానికి వచ్చిన లోకరక్షకుడు ఆయన. 3 ఆయన విమోచకుడు, మనల్ని విమోచించడానికి వచ్చిన దేవుడు. 4 ఆయన ఉత్తమమైన దాన్ని జీవితాన్ని ఇవ్వడానికి ప్రసాదించడానికి వచ్చిన ఏకైక దేవుడు. 5 మనం చూసాము. 5వది యథార్థవంతుడు, యథార్థమైన జీవితాన్ని ఇవ్వడానికి వచ్చిన దేవుడు. 6వది మనం చూసాము
ఆయన ఎలాంటి గొప్ప దేవుడు మనం చూసామో, ఆయన మన పాపములకు శాపమునకు ప్రాయశ్చిత్తం చేయడానికి లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. వీళ్ళు ఇంకేముంది చూస్తే రండి, కీర్తన యూదాపత్రిక 24వ వచనం, ఒకటే అధ్యాయం ఉంటుంది, దాంట్లో ఒకటే ఉంటుంది కాబట్టి ఒకేసారి వచనం చెప్తున్నా మీకు నేను. 24వ వచనం చదవండి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును ఆయన ఎలాంటి దేవుడు తెలుసా? శక్తిమంతుడు. ఆయన శక్తిమంతుడైతే నాకేం లాభం? నేను బలహీనుడిని. నాకెందుకు ఆయన శక్తిమంతుడు ఈ లోకానికి వచ్చాడంటే, నా బలహీనతను చూసి ఆయన నాకు శక్తిని ఇవ్వడానికి వచ్చాడు. దేని శక్తి నీకు? పాపాన్ని జయించలేవు, శాపాన్ని జయించలేవు. పాపాన్ని జయించడానికి, శాపాన్ని ఎదిరించడానికి శక్తి చాలు. మన శక్తి చాలు. ఈ లోకాన్ని జయించడానికి, సాతాన్ని జయించడానికి మన శక్తి చాలదు. ఆయన శక్తిమంతుడు. ఆ శక్తిమంతుడైన దేవుణ్ణి మనం స్వీకరిస్తే పాపము నుండి, శాపము నుండి, లోకము నుండి, సాతాను నుండి విజయాన్ని ఇచ్చేది. అందుకని ఆయన చనిపోయినప్పుడు ఏం చేశాడు తెలుసా? మరణాన్ని, మరణ ముళ్ళుని విరిచివేశాడు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? అలా ప్రశ్నించిన దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. 7 లక్షణాలు విన్నా కదా. ఆయన పరిశుద్ధుడని, ఆయన నీతిమంతుడని, ఆయన లోకరక్షకుడని, ఆయన విమోచకుడని, ఆయన ఉత్తముడని, ఆయన యథార్థవంతుడని, ఆయన శక్తిమంతుడని ఉన్నారు కదా. ఆ రోజుల్లో ఆయనకి పశువుల సావడి ఉంటే దాంట్లో ఆయనకి చోటు దొరికింది. అది దాని ముందు మాట రాస్తారు చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం. దాని ముందు ఒక మాట, అద్భుతమైన మాట రాస్తారు. 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తుగుడులతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున, అండర్లైన్ తట్టుకోండి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టాను. ఆ రోజుల్లో ఆయన పుట్టిన దినాల్లో సత్రములో చోటు లేదు. నేను ప్రశ్న వేసేంత గొప్పవాడిని కాదు, కానీ ఒక ప్రశ్న మీ మైండ్లను ఒక్కసారి నా వైపు తిప్పుకోవడానికి. ఏం ప్రశ్న తెలుసా? ఆ రోజుల్లో సత్రంలో చోటు లేదు కదా. ఈ రోజుల్లో నీ హృదయంలో ఆయన చోటు ఇస్తావా? ప్రభు, ఆ రోజుల్లో సత్రంలో నీకు చోటు లేదు, పశువుల తొట్టులో పరుండు పెట్టారు ప్రభు. అది ఎంతో కంపు కొట్టేది, వాసన కొట్టేది. సేమ్ పశువుల తొట్టు లాంటి నా హృదయం ప్రభు, నాది కూడా. ఆ పశువుల తొట్టులో నువ్వు పడుకున్నావు, ఈరోజు నా హృదయంలోకి రా ప్రభు అని పిలిచేవాడు ఎవరు ఉన్నారు? శక్తిమంతుడైన దేవుడు శక్తినిస్తాడు. ఉత్తమమైన దేవుడు ఉత్తమమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. విమోచకుడు, విమోచించే దేవుడు పిలుస్తున్నాడు, ఓపెన్గా పిలుస్తున్నాడు. ఆ రోజుల్లో నాకు సత్రంలో చోటు లేదు, నీ హృదయంలో నాకు చోటు ఇస్తావా? ఎందుకు ప్రభు, నా హృదయాన్ని ఎందుకు? రండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనము. సర్వోన్నతమైన స్థలములో దేవుని మహిమయు ఆయన ఇష్టులైన మనుషులకు, చూడండి, అండర్లైన్ తట్టుకోడు, ఆయనకి ఇష్టులైన మనుషులు. ఆయనకి ఇష్టమైన మనుషులు అంటే ఎవరు తెలుసా? ఈరోజు నువ్వు యూదా బెత్లెహేములో ప్రార్థనా మందిరానికి వచ్చిన నీవు ఆయనకి ఇష్టమైన వాడు, ఆయనకి ఇష్టమైన వాడు కాబట్టి అంత ఓపెన్గా, అంత చక్కగా నీతో మాట్లాడాడు. పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తాను, నేను రక్షిస్తాను, నీతిమంతుడుగా మారుస్తాను, లోకరక్షకుడుగా ఉంటాను, విమోచకుడిగా ఉంటాను, ఉత్తమమైన జీవితాన్ని ఇస్తాను,
శక్తిమంతులుగా మారుస్తాను. ఎందుకు ఇలా ఓపెన్ మైండ్తో ఎందుకు మాట్లాడాడంటే, నువ్వంటే ఆయనకి ఎంతో ఇష్టం. నువ్వు ఇవేమి చేయలేవు, యథార్థంగా కూడా చేయలేవు కాబట్టి నేను నీలోకి వచ్చి ఇవన్నీ చేసి చూపిస్తా నీ ద్వారా. పరిశుద్ధంగా మారడం నీకు ఇష్టమేనా? నీతిమంతులుగా మార్చడం నీకు ఇష్టమేనా? యథార్థంగా మారడం నీకు ఇష్టమేనా? శక్తిమంతులుగా మారడం నీకు ఇష్టమేనా? ఉత్తమమైన వాడిగా మారడం నీకు ఇష్టమేనా? మారడం నీకు ఇష్టమైతే నీ హృదయంలో చోటు, ప్రభు నన్ను మార్చు ప్రభు నన్ను మార్చు అని ఆయనకి ఛాన్సు, ఆయనకు ఒక చేతి చూపించు. ప్రభా నేను ఉన్నాను ప్రభా, నా ఉద్యోగులకు రా ప్రభు అని ప్రభుని పిలువు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఇందాక చదువుకున్నాం మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనము 21వ వచనము. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. అందుకని ఆయన పేరు యేసు. యేసు యేసు అనగా రక్షకుడు. ఎప్పుడైతే నీ హృదయంలో చేర్చుకుంటాడో ఆయన మీకు జీవితాంతం వరకు ఇమ్మాన్యుయల్గా ఉంటాడు. ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. ఇంకేం చేస్తారు? వారు యేసును చూసి అత్యానందభరితులయ్యారు. అందుకని నిన్ను అత్యానందభరితులుగా మారుస్తారు. అందుకని దేవతలు పలికింది మహా సంతోషకరమైన సువర్తమానం. సంతోషం లేని మీ జీవితాల్లో సంతోషానికి ఇవ్వడానికి వచ్చిన ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ దేవుని నీ హృదయంలో చేర్చుకుంటావా? దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. ఐ విష్ యూ ఆల్ మెంబర్స్ విష్ యూ హ్యాపీ మేరీ క్రిస్మస్ అండ్ ప్రాస్పరస్. మై గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రబడుతున్నాడు. నీ హృదయంలో నాకు చోటిస్తావా? ప్రభు అడుగుతున్నాడు, చోటిచ్చేవాడిగా ఉన్నావా? ఆయన శక్తిమంతుడు, ఆయన ఉత్తమమైన వాడు, ఆయన యథార్థమైన దేవుడు. ఇంకా మీ జీవితాల్లో దేవుడు అని మీ కొరకు నేను పుట్టాను, మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయటం కోసం, నీతిమంతులుగా చేయటం కోసం, ఉత్తమమైన వారిగా చేయటం కోసం, యథార్థంగా ఉండేట్టుగా చేయటం కోసం నేను మీ కొరకు రక్షకుడిగా వచ్చాను. నువ్వు స్వీకరిస్తావా రక్షకుడిని? ప్రభు అడుగుతున్నాడు. దేవుడు నిన్ను ఇష్టపడ్డాడు. నీ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాడు. ఒకవేళ నువ్వు ఇష్టపడితే ప్రభువు చూపించు నీ కుడి హస్తాన్ని. ప్రభువా నాకు ఇష్టమే అని ప్రభువుకి చూపించి నీ హస్తాన్ని దించేసే. ప్రభువుకి నీ హస్తాన్ని రాష్ట్రంగా చూపించు ప్రభుకి. ప్రభా నువ్వంటే నాకు ఇష్టం ప్రభా, నేను యథార్థంగా మార్చు, శక్తిమంతుడిగా మార్చు, నన్ను విమోచించు, ఉత్తముడుగా మార్చు. మారటం నీకు ఇష్టమైతే నువ్వు ప్రభువుని స్వీకరిస్తావు, ప్రభువుని సంతోషంగా అంగీకరిస్తావు, ప్రభువుకి నీ హృదయంలో స్థానాన్ని ఇస్తావు. ఆయన వచ్చి నీ పాపములన్నింటినీ కడిగి వేస్తాడు, ప్రాయశ్చిత్తం చేస్తాడు. మన మధ్యలో ఉన్న బీడీలన్నా వచ్చి నడుపుతారు. ప్రియులారా, ఇప్పటి వరకు యేసుక్రీస్తు ఈ లోకంలో ఎందుకు పుట్టాడో దానికి గల కారణాలు చాలా స్పష్టంగా తన దాసుల ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చారు. చివరిగా ఒక మాట చెప్పాడు,